నమస్తే, గుడ్ మార్నింగ్. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఇక మనమైతే నిజం చెప్తాం మిత్రులారా. వాస్తవానికి నిజాయితీకి మారు పేరు వీకేఆర్ టీవీ. నిజాయితీగా చెప్పుకుందాం మనం. వాస్తవానికి అదేం ముచ్చటంటే, ఆల్రెడీ ఇక జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు ఆల్రెడీ ఊపందుకున్నాయి. సుమారుగా 50 పైచిలకు ఆల్రెడీ నామినేషన్లు వేసిండ్రు, ఆల్రెడీ బరిలో ఉన్నారు. ఎందుకు ఈ వీడియో చేయాలనిపించిందంటే, నిజంగా ప్రతి ఒక్కరు, అంటే ఏ వీడియో చూసినా నేను గెలుస్తున్నా, మా పార్టీ వస్తున్నది, మేమే బంపర్ మెజార్టీతో వస్తున్నాం, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, మేము గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం అని ఒకరు, మేము ఆల్రెడీ రేషన్ కార్డులు ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం అని ఒకరు చేతి ఇచ్చినామంటుర్రు, ఒకరు కారు ఇచ్చినామంటుర్రు, ఒకరు పువ్వు ఇచ్చినామంటుర్రు. ఇక ప్రజలకు పోవటానికి కారు, ఆ కారు నడపడానికి చెవిలో పెట్టుకోవడానికి పువ్వు, ఈ 3 భలే ఉన్నాయి కదా. ఎటన్నా వీర విహార యాత్ర చేయడానికి కారు, ఆ కారు నడపడానికి ఇక చెవిలో పెట్టుకొని పువ్వు పెట్టుకొని పోవడానికి పువ్వు. ఇట్లా ఉన్నది, దాపురించింది ఇట్లా పరిస్థితి. ఏమంటాం వీళ్ళను? ఇక జూబ్లీ హిల్స్లో నేను అసలు ముచ్చట చెబుదామనే వాస్తవానికి వీడియో చేస్తున్నా. హోరాహోరీన ఆల్రెడీ ఎన్నికల ప్రచారం మాత్రం జరుగుతూ ఉన్నది. ఇక వర్షానికి కానీ, ఎండకు కానీ, చలికి కానీ అన్నిట్లకు తట్టుకొని చేస్తున్నారు. ఆ తర్వాత వంటరు ఇంట్లో గెలిచిన తర్వాత మంచి నిండా చెదర కప్పుకొని పంటరు. గెలిచిన తర్వాత మనం పోయితే మనల్ని కలుస్తారా? వాళ్ళు కలిసే పరిస్థితి ఉన్నదా వాస్తవానికి? ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి అయినా కలుస్తున్నారా వాస్తవానికి? బయట గంటల తరబడి నిలబెట్టిన గత ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే, రాబోయే ప్రభుత్వం కూడా గంతే మిడుకుతుంది వాస్తవానికి. ఏ రాయితో కొట్టుకున్నా గంతే ఉంటుంది, ఏ రాయితో కొట్టుకున్నా గదే ముచ్చట ఉంటుంది, గదే కథ ఉంటుంది, గదే కథ. ఇక చెప్పడం మాత్రం మామూలు చెప్పడం కాదు. ఎన్నలేంది ఒకళ్ళు ఏమంటారు, ఒక పార్టీ వాళ్ళు అసలు ఈ బంజారా హిల్స్ను అద్భుతంగా అభివృద్ధి చేస్తారట. 90% పేద ప్రజలు ఉన్నారు అక్కడ, గుడిసెలు ఉన్నాయి. ఏ పేద ప్రజల ఇళ్లను వీళ్ళు అభివృద్ధి చేసిన చరిత్ర లేదు. నామకే వాస్తా ఇంత రేషన్ కార్డులు ఇవ్వడమట, ఇంత బియ్యం ఇస్తే, సన్న బియ్యం ఇస్తే అయిపోతుందట. ఆల్రెడీ సన్న బియ్యం ఇయ్యంగానే వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మాండంగా తిని బతుకుతారు. ఒకవైపు హైడ్రా పేరు మీద ఇండ్లు కూలగొట్టుకుంటా, ఒక పేరు మీద ఆల్రెడీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటా, ఒక పేరు మీద ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీని నాశనం చేసి సినిమా కార్మికులను ఆగం చేస్తూ, సినిమా కార్మికులకు రావలసినటువంటి ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు, చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి ఇండ్లు టోటల్గా మాయం చేసి, ఏ మోకాలు పెట్టుకొని, అంటే సిగ్గుశరం ఉండాలి వాస్తవానికి. ఏ మోకాలు పెట్టుకొని పోతారో తెలియదు వాస్తవానికి. అంటే రాజకీయం అంటే సిగ్గుశరం లేనిదే వాస్తవానికి. సిగ్గుశరం లేకుండా నేనంటే నేను అని ఇక పొంగనాలు వలుక్కుంటా ఔలగాళ్ళందరూ ఆల్రెడీ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిజంగా మీ అందరూ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా
ఆ క్యాండిడేట్లు ఉన్నారు కదా, అన్నీ చెప్తారు, నన్ను గెలిపియు, నీకు అది చేస్తా ఇది చేస్తా అంటారు కదా. ఒకవేళ నేను గెలిచిన తర్వాత మీకు చెయ్యకపోతే చెప్పులతో కొట్టండి, మా మీద ఉంచండి అని ఎవరైనా చెప్తున్నారా? వాస్తవానికి అలాంటి ప్రామిస్ ఏమైనా చేస్తున్నారా? మమ్మల్ని ఉరికించుకుంటే కొట్టండి అని చెప్తున్నారా ఎవరన్నా? చెప్పరు. గవియ ఎందుకు చెప్తారు? మీకు ఇవ్విస్తాం, మేము అవ్విస్తాం, ఇలా అభివృద్ధి చేస్తాం, అలా అభివృద్ధి చేస్తాం, ఇండ్లు ఇస్తాం, జాగలు ఇస్తాం, డబల్ బెడ్రూములు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని ఇలా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఓట్లేయించుకొని ప్రజలను నీచాతి నీచంగా చూసేటటువంటి సంస్కృతి రాజకీయ నాయకుల్లో ఉన్నది. నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే. ఇక నాకు అనిపిస్తుంది ఈ జూబ్లీ హిల్స్కు ఇక 3 ఎమ్మెల్యేలు అనుకుంటా. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఈ 3 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే, నేను గెలుస్తా అంటే నేను గెలుస్తా, నేను వస్తానంటే నేను వస్తా, నాకేస్తారంటే నాకేస్తారు. మరి అందరికి వేసిన తర్వాత, అందరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఓడిపోయేటోడు ఎవడో అంటే ఇండిపెండెంట్గా చేసేటోళ్ళ ఇక మీకు వ్యతిరేకం ఈ 3 పార్టీలకు, ఈ 3 పార్టీలకు అంటే ఇండిపెండెంట్లా వ్యతిరేకం ఉన్నది. వాస్తవానికి రావాల్సింది ఇండిపెండెంట్లు ఎవరొకరు గెలవాలి. వాస్తవానికి ఇలా బుద్ధి చెప్పాలంటే ఈ బుద్ధి జ్ఞానాన్ని కోల్పోయి ఇలా నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి సంస్కృతి తీసుకొచ్చిండ్రు. మామూలుగా అసలు ప్రతి ఒక్కడు డబ్బులకు, ఇక నేను అనలేను, రోత తింటున్నారు, డబ్బులకు ఎగబడ్డారు. టోటల్గా డబ్బులు, అబద్ధాలు, ఎవడు ఏ చేసిన అబద్ధమే, నోరిప్పితేనే అబద్ధం, పాట రాస్తేనే అబద్ధం, పాట వాడితేనే అబద్ధం. ఇంత దురదృష్టకరమైనటువంటి సంస్కృతి ఇలా ఈ తెలుగు రాష్ట్రాలలో, ఈ ముఖ్యంగా తెలంగాణలో దాపురించింది. వాస్తవానికి అబద్ధాల మీద వంతెనలు కట్టి అబద్ధాలతోని ప్రజలను మోసం చేసి బతుకుతున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రజానీకాన్ని మీద ఉన్నది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వాస్తవానికి ఎవడు ఏంటి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, అసలు మీకు ఎలాంటి సహకారం జరుగుతుంది, వీళ్ళు గెలిచిన తర్వాత మీ పట్ల అవలంబిస్తున్నటువంటి పద్ధతి ఏంది? మొన్నటిదాకా మీ ముంగట అయ్యా అమ్మ అని చెప్పేసి దండం పెట్టిన వాళ్ళు మీరింటికో అంటే గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కళ్ళు మూసుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. తస్మాత్ జాగ్రత్త ప్రజానికమని మరి నేను ఈ వీడియో చేయాలనుకున్నా. దయచేసి ఈ వీక్యా టీవీ ప్రజా అసెంబ్లీ మరి రోజు ఆల్రెడీ ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నది. ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోను మాత్రం 10 మందికి షేర్ చేయండి. కనీసం 10 మంది ఇంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో జరగబోయేటటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదో అనేటటువంటిది అర్థమవుతుంది. అందరికీ తెలుసు. వాస్తవానికి ప్రజానీకానికి తెలియంది ఏం లేదు. నేను ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా.